హాయ్ ఫ్రెండ్స్, నేను మా పాపకి బాబుకి నాకు ట్విన్స్ ఇద్దరు పాప బాబు. నాకు పాలు సరిపోవడం లేదు కాబట్టి నేను ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నాను. లాక్టోడెక్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మా పాప బాబు 5 months, వెళ్ళి 6 పడతాయి. నేను ఉగ్గు కూడా తయారు చేసే విధానం మీకు చెప్తాను. లాక్టోడెక్స్ ఫార్మా మిల్క్ నా పిల్లలకి మాత్రం చాలా యూజ్ అయింది. బాగానే ఉన్నారు పిల్లలు, ఏ ప్రాబ్లం లేదండి. లాక్టోడెక్స్ ఫార్మా మిల్క్ వాళ్ళకి పడ్డది, ఇద్దరికి పడ్డది. కడుపు నొప్పి అనేది మాత్రం అసలు కూడా రాలేదు వాళ్ళకి. లాక్టోడెక్స్ చాలా అంటే చాలా బాగుంది. నా పిల్లలు ఇప్పుడు వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నారంటే, మా బాబు ఏమో ఇప్పుడు 7 kg ఉన్నాడు, పాపనేమో 6.25 kg ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఫార్ములా మిల్క్ తాగి బాగానే ఉన్నారు. నాయి తాగుతారు, ప్లస్ ఫార్ములా మిల్క్ కూడా యూజ్ చేస్తాను నేను. వాళ్ళది ఇప్పుడు 5 months. ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ కారం లేని గిన్నె తీసుకోండి, ఎందుకంటే పిల్లలకి కారం అవుతుంది కాబట్టి. దానికి పాలకి కలపనికి సపరేట్గా వాటర్, కాగబెట్టుకోనికి గిన్నె సపరేట్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి కారం అవుతుంది కాబట్టి. నీళ్ళు మంచిగా వేడి చేయండి, మరగనివ్వండి. మంచిగా నీళ్ళు మరిగితే ఆ వాటర్ మంచిగా మరిగితే పిల్లలకి కడుపు నొప్పి రాదండి. అందుకే నీళ్ళు మంచిగా మరిగినిచ్చిన తర్వాత గోరువెచ్చ నీళ్ళు ఉండే వరకు ఆ వాటర్ని ఆ గిన్నెలోనే ఉంచండి. గోరువెచ్చ అయిన తర్వాత ఆ వాటర్ని ప్లాస్కో ఉంటుంది కదా, ప్లాస్కో దాంట్లో పోసుకోండి. నీళ్ళు మరుగుతున్నాయండి. నా అయితే ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత వాటర్ని గోరువెచ్చ ఉంచే వరకు అందులోనే ఉంచుకొని ప్లాస్కో దాంట్లో పోసుకొని ఉంచుకోండి. నేను ఫస్ట్ గోరువెచ్చ నీళ్ళు ఇందులో పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఇక్కడ 20, 40, 60, 80, 100, 125 ఉంటుంది. సో మనమేమో ఇది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒకటి పోసామనుకో 1 స్పూన్ పోయాలి. 1.5 అంటే 1.5 స్పూన్ పోసుకోవాలి. 2 అంటే 2. సో 4 వాటర్ 4 వరకు పోసుకుంటే ఇలా 4 వరకు పోసుకుంటే 4 వరకు మనం పోసుకుంటే మనం ఇది ఇలా మాత్రం ఉండొద్దు అస్సలకి. చేతితోటి అనొద్దు. చేతితోటి అనకుండా ఇలానే ఈ డబ్బాలోనే ఇలా సరి సమానంగా వచ్చేటట్టు స్పూన్స్ పోసుకోండి. నేను 4 పోసుకున్నాను కాబట్టి మీ పాప బాబు ఎవరైనా సరే ఎంత తాగుతారో అంతని పోసుకొని ఇలా స్పూన్స్ ఇలా ఉండాలి. స్పూన్ మాత్రం క్యాప్ పెట్టేశాను. పెట్టిన తర్వాత చాలామంది ఇలా పెట్టి ఇలా అంటారు, షేక్ చేస్తారు. షేక్ చేయకూడదు. క్యాప్ పెట్టిన తర్వాత ఇలా అనాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఇందులో ఉంటుంది. పాప వాళ్ళు తాగుతారు కదా, అందుకే చేతి పెట్టకూడదు. మనం కూడా ఇలా వాటర్ బాటిల్ని షేక్ చేయకూడదు. షేక్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కడుపు నొప్పి లేస్తుంది. అందుకే మనం షేక్ చేయకూడదు. బాటిల్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే మిల్క్ కరిగిపోతుంది, పౌడర్ కరిగిపోతుంది. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అలానే చూడండి ఫ్రెండ్స్, బబుల్స్ కూడా ఏమి రావు, మంచిగా మెల్ట్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.